సిటీ న్యూస్ కు స్వాగతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడినందుకు దళిత జేఏసీ నిరసన తెలిపింది. హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రకటనను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడడాన్ని దళిత జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందనగా అమిత్ షా వెంటనే పార్లమెంట్లో దేశానికి క్షమాపణ చెప్పాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమిత్ షా నిజాయితీగా మరియు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మరియు ఆయన వెంటనే రాజీనామా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బోరగ రామారావు, జక్కుల ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న చేసిన అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మచిలీపట్నం నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు నిరసన తెలియజేస్తున్నారు. అయ్యా అమిత్ షా గారు, నేను ఒకటే చెబుతున్నాను, మొన్న ఎలక్షన్లో మీరు పోటీ చేసేటప్పుడు 400 సీట్లు మాకు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పారు మీరు. అలాగే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని సతికిలపడేలా చేశారు. భారత రాజ్యాంగం జోలికి వస్తే ఎలా ఉంటుందో మీకు చూపించారు. అలాగే మీరేం చేశారు, అప్పుడు కొన్ని పార్టీలను కలుపుకొని మీరు రాజ్యాధికారం చలాయించారు. ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నారు. ఇప్పుడు అది కాకుండా పార్లమెంట్లో మీరు చేసిన వ్యాఖ్యలు, అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఆయన మాకు ఈ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. అసలు ఆయన చేసిన ఈ రాజ్యాంగం వల్లనే మనం సర్వ హక్కులు కలిగి మనం అందరం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి మేము అంబేద్కర్ గుళ్ళు చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేస్తే 7 జన్మలు మీకు పుణ్యం వస్తుంది అంటుంది. అసలు ఆ పార్లమెంటులో నుంచి నువ్వు మాట్లాడటానికి నీ బ్రతుకు, నీ తాతలకు కూడా నీకు పునాది వేసింది ఆ పార్లమెంట్ అనే దాన్ని ఉన్నది. నువ్వు ఒక మంత్రి అయ్యావు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఫస్ట్ అది తెలుసుకో. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు పెద్ద నాయకుడివి, మరి ఒక భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నువ్వు మంత్రిగా ఉన్నావు. ఆయన ఆ రోజున క్యాబినెట్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో అంబేద్కర్ అని అంటున్నావు. ఎందుకు వెళ్ళిపోయాడో కూడా నీకు తెలీదా? 33% లేడీ రిజర్వేషన్స్ కోసం ఆ బిల్లుని ఆమోదపరచండి అని అంటే ఆమోదపరచనందున ఆయన రిజైన్ చేసి బయటికి వెళ్ళాడు. ఆ విషయం కూడా నీకు తెలీదా? మరి నువ్వు మాట్లాడితే హిందువుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఉన్నవాళ్ళు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సాయిబులు ఉన్నారు, అందరం ఉంటాం. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మాట్లాడేదంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూయిజం గుళ్ళోకి వెళ్దామని, కొబ్బరికాయ ఈక్వాలిటీగా ఉండాలని, సోషల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ కావాలని ఈ దేశానికి ఒక పెద్ద రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పాలన కొనసాగటం లేదు. బీజేపీ వాళ్ళు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి మరి ఈ దేశంలో కులాలని, మతాలని రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిని అణచాలని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంతోనే మరి నిన్న పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా లౌకిక రాజ్యమైనటువంటి పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో మరి బీజేపీ పార్టీ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మరి దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి. ఆయన ఏమంటాడంటే, మతాలను రెచ్చగొడటానికి ఆయన ఏమంటాడంటే అతని యొక్క మనసులో ఏముందో అనేది బయట పెట్టడం జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పతాకావిష్కరణ చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి డివిజన్ కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై ధర్నా జరిపారు. ఎల్ఐసి మరియు ఏజెంట్లను ప్రభావితం చేసే బీమా విస్టార్, బీమా వాహక్, బీమా ట్రినిటీ, బీమా విట్రాగ్, జీవన్ సమర్థ్ మరియు బిడ్డర్ వ్యవస్థలను అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. జీవిత బీమా రంగాన్ని జీఎస్టీ నుండి మరియు ఎల్ఐసి ప్రీమియంను ఆదాయ పన్ను నుండి మినహాయించాలన్నారు. బీమా రంగంలో ఎఫ్డీఐని 74% నుండి 100% పెంచడాన్ని వ్యతిరేకించాలని వారు కోరారు. డిజిటలైజేషన్ ప్రక్రియ జీవిత బీమా సంస్థలో అమలవనున్న నేపథ్యంలో ఏజెంట్లు కమిషన్ మరియు రాయితీలు తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ రాజారావు, ఎడ్లపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. 1956లో ఎల్ఐసి మొదలుపెట్టినప్పుడు ఎంతైతే కమిషన్ ఇస్తున్నారో ఈరోజు కూడా అంతే కమిషన్ ఇస్తూ ఉన్నారు.
కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎల్ఐసికి పోటీగా అనేక సంస్థల్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేసే దాంట్లో భాగంగానే ఎల్ఐసిలో అనేక రకాలైనటువంటి పాలసీలు చేసే దాంట్లో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి మినిమం 2 లక్షల పాలసీ ఉండాలి అనేది తీసుకురావడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము క్యాంపెయిన్ చేసాం. దాంట్లో ఒక మెట్టు దిగి కార్పొరేషన్ మళ్ళీ 1 లక్షకి మినిమమ్ పాలసీ ఇవ్వడం దానికోసం ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇంకా ఏజెంట్కి ఉన్నటువంటి సమస్యల మీద ఫిబ్రవరి 22వ తారీఖున 11వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెంట్లు అందరూ కలిసి పార్లమెంటు ముందు ధర్నా చేయడానికి మేమందరం కూడా సిద్ధమవుతున్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగి ఏవైతే మాతో చర్చల్లో కూర్చొని మాట్లాడి ఒప్పుకున్నారో అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పని దిశగా మేము వెళ్తూ ఉన్నాం. అలాగే బిజినెస్ విషయంలో మా ఏజెంట్లు ఎవరు కూడా బిజినెస్ ఆవడం లేదు. ఉన్నంతలో ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితిని తట్టుకుని కూడా బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ కలిసి ఉమ్మడిగా ఎల్ఐసి మీద ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను ఎదుర్కోవడం కోసం ఎల్ఐసి ఏవైతే తీవ్రంగా పోరాటం చేస్తుంది. అందులో భాగంగా కొన్ని ఇప్పటికే సాధించుకోవడం జరిగింది. ఉదాహరణకి క్లాబ్యాక్ విషయం ఒకటి సస్పెండ్ చేసామని చెప్పారు, కానీ అసలు ఆ యాక్ట్ తీసేయమని చెప్పి అడుగుతున్నాం. అది ఏజెంట్లకి గొడ్ల పెట్టలాంటిది. అలాగే మరి 2 లక్షల సమ్మిష్యూడ్ పెట్టారు, అది పేదలకు చాలా ఇబ్బందికరమైన విషయం, దాన్ని కూడా తగ్గించమని అడిగాం. ఇంకా అనేక విషయాల మీద తీరని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి మీద మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఫిబ్రవరి 11వ తారీఖు చలో పార్లమెంటు పిలిపించాం. దీంతో ఈ యొక్క ఎల్ఐసి మీద జరుగుతున్న కుట్రను నిలువరించేదానికి తీవ్రమైన పోరాటం ఎల్ఐసి ఏవై తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 1 కోటి మందితో సంతకాలు సేకరించి రిప్రజెంటేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీని మీద క్యాంపెయిన్ చేయటం, అలాగే ఇంకా మేనేజ్మెంటు ఎప్పటికప్పుడు ఎట్లాగైనా గవర్నమెంట్తో కుమ్మక్కై ఎప్పటికప్పుడు ఎల్ఐసిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఈ నిర్వీర్యం చేయడం కోసం ఇందులో ఎవరి మీద దెబ్బ కొడితే ఎల్ఐసి మన గ్రిప్లోకి వస్తుందనే ఆలోచనతో ఏజెంట్లను దెబ్బకొట్టే రీతిలో ఏజెంట్లకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇన్సూరెన్స్ అనేది ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ భారం వేయటం, ఇన్సూరెన్స్ మీద ట్యాక్సులు వేయటం, అలాగే కనీస సమ్మిష్యూడ్ని పెంచడం, దాన్ని ఇంటింటికి తిరిగి ఒక సామాజిక భద్రతా పథకంగా ప్రజల యొక్క పొదుపును సేకరిస్తున్నటువంటి బీమాని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దాన్ని సేకరిస్తున్న ఏజెంట్కి ఇచ్చే కమిషన్ని తగ్గించే విధంగా ఇటీవల ఐఆర్డీఏ నిర్ణయం తీసుకుంటాం లాంటివి చాలా బాధాకరం. వీటి మీద ఏజెంట్లు ఇప్పటికే రకరకాల రూపాల్లో ఉద్యమిస్తున్నారు. ఏజెంట్ల కమిషన్ తగ్గించడాన్ని ఖండించాలి, అలాగే వాళ్ళని ప్రోత్సహించి వ్యాపారం చేసేలా చేయాలి. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ చట్ట సవరణ అని చెప్పి భారతదేశ బీమా రంగంలోకి 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఈ రోజున ఆహ్వానిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు ఉన్నటువంటి 21 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అసలు ఉన్న 74% తీసుకురాలేకపోయాయి. అలాగే తీసుకొచ్చిన ఎఫ్డీఐ తమ సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని, ప్రభుత్వం పైన ఎలాంటి భారము పడని బిల్డింగ్ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు నిర్మాణదారుల నుండి సేకరించే 1% సెస్ నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలని సంఘ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి కెవి గోపాలరావు, మీరాలి అక్బర్, జె పౌల్, సిఐటియు కార్యదర్శి జయరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు వచ్చేటప్పటికి మా సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని వాళ్ళు అడ్డదారిన మళ్లించి ప్రభుత్వం ఇచ్చే పెట్టే పథకాల కోసం ఎదురు చూసే విధంగా ఉండాల్సినటువంటి ఈ సంక్షేమ బోర్డుని ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఉందో దాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పని మేము ఇదివరకు ఆందోళన చేస్తామనేది జరుగుతుంది. దీనికి మరి ఇవాళ ఏ ప్రభుత్వం ₹1 కూడా ఈ సంక్షేమ బోర్డుకి ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా బిల్డింగ్ కార్మికులు పనులు చేసే నిర్మాణాల దగ్గర 1% సెస్ ద్వారా వచ్చినటువంటి నిత్యం ఇది కొనసాగుతుంది. దాన్ని ప్రభుత్వాలు తీసుకుంటానికి ఎలాంటి ప్రభుత్వాలకి అధికారం కూడా లేదు. కానీ ఇవాళ ప్రభుత్వం బిల్డింగ్ కార్మికుల డబ్బులు 12-14 మెమోని అడ్డం పెట్టుకుని 1281 కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దారి మళ్లించిన పరిస్థితి ఉంది. దానికోసం అనేక ఆందోళనలు చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో మేము అనేక ఆందోళన చేసి ఉండేయో అది కార్మికుల కుటుంబాలకి వాడాల్సిన డబ్బు అసలు అది. ఆ డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 100 కోట్ల రూపాయలు అంటే ₹1 సెస్తో భవన నిర్మాణానికి వాడే ముడిసరికి ఏదైతే ఉందో కొనుగోలు చేసేదో ప్రభుత్వానికి కట్టే జిఎస్టీ ట్యాక్స్లో నుంచి కట్టే 1%ని ఆ విధంగా దానికి జమ చేసి సంక్షేమ బోర్డులో
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఆడపిల్లలకి మ్యారేజీలు చేసినా, లేదు కుటుంబంలో ఎవరన్నా చనిపోయినా, లేదు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఏదన్నా మ్యారేజీ చేయాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి నిధులు గతంలో మన ప్రభుత్వం నుంచి కూడా మనం ఇవ్వడం జరిగింది సంక్షేమ బోర్డు నుంచి. మరి ఆ డబ్బుల్ని దానికి వాడకుండా మరి అధికార పార్టీ ఏదైతే ఉందో గతంలో ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ సులభాల కోసం వాళ్ళ ఏదైతే తాత్కాలికమైనటువంటి ఆ క్లబ్లు పెట్టి పథకాలు పెట్టి మరి సంవత్సరానికి 10,000 రూపాయలని దానికని నానా రకాల పేరుతో ఇచ్చిందన్న దానికోసం ఈ రోజున సంక్షేమ బోర్డులో నుంచి డబ్బులు తీసి జమ చేయడం అనేది చాలా దుర్మార్గం. అది మరి ఆ వాడిన డబ్బులు మన ర్యాలీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో మేము రేపు వస్తే మా ప్రభుత్వం మీకు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి పోయినసారి ఏ విధంగా అయితే మేము ఇచ్చామో అదేవిధంగా మేము పథకాలన్నీ కూడా ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా 5-6 నెలలు మనకి ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడికి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే మనకు రావాల్సిన నిధులు అటు ఇటు దారి మళ్లించి దానికి వేరే వేరే విషయాలకు వాడుకోవడం జరుగుతుంది. మన నిధులు మనకు రావాల్సింది మనకి ఇవ్వాల్సిందిగా కోరుకుతూ తెలియపరుస్తున్నాను. 9 నుంచి సంక్షేమ బోర్డు అమల్లో ఉన్న పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా వెనకడే ఉన్నవి. మరి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన 12-14 మెమోని రద్దు చేసి కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి అండగా ఉంటామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. మరి ఆ రిలీజ్ చేసిన విధంగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయవలసిందిగా కోరుచు ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి భవన నిర్మాణ కార్మికుల తరపున మెమోరాండం ఇవ్వడానికి ధర్నాలో పాల్గొనడం జరిగింది. కావున సంక్షేమ బోర్డుని అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జనసేన పార్టీ నాయకులు అన్నారు. అవినీతికి పాల్పడే ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశంలో అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన రేషన్ బియ్యం మాయం కేసులో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. పేదల బియ్యాన్ని అమ్ముకున్న పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మాయమైన బియ్యానికి డబ్బులు చెల్లించినంత మాత్రాన తప్పించుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడరాము, కొట్టే వెంకట్రావు, వంపుగడల చౌదరి, పినిశెట్టి ఛాయాదేవి, పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. నిజంగా పేదల బియ్యాన్ని దోచేసిన తర్వాత పెద్ద శుద్ధపోసలాగా వాటికి సంబంధించిన డబ్బులు నేను కట్టేస్తానని చెప్పి 1,70,00,000 రూపాయల చెక్కులు తీసుకొచ్చి గబోవా గవర్నమెంట్కి కట్టేశారు. అంటే డబ్బు కట్టేసేస్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా? అంటే దొంగతనం చేసిన తర్వాత డబ్బు కట్టేస్తే అందరూ మంచోళ్ళు అయిపోయినట్టే కదా. కాబట్టి ఈ విషయం మీద మీరు డబ్బు కట్టినా కూడా చట్టపరంగా మీ మీద తీసుకునే చర్యలన్నీ తప్పనిసరిగా తీసుకుంటారు. మీకు తగిన బుద్ధి కూడా చెప్తారు. పైగా మీరు ఏ రోజునన్నా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ అంటే చాలా గౌరవం 4 పేపర్లు వేసుకుని వచ్చేసేసి అందరి మీద వెటకారంగా మాట్లాడేవాళ్ళు. పైగా ఇంకో వెటకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు స్టెల్లా షిప్ సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అన్నదాన్ని మీరు 10 సార్లు 15 సార్లు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నిజంగా సీజ్ ద షిప్లోనే మీ బియ్యం కూడా ఉన్నాయండి. మీకు సంబంధించిన బియ్యం 250 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. నిజంగా ఆ రోజున ఆయన చేసింది కూడా కరెక్ట్ అయిన పనే. మీరు ఎవరి మీద అయితే వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు కర్మ మీకే తిరిగి వచ్చింది. ఎవరైతే పట్టుకోవాలో వాళ్ళే పట్టుకున్నారు. మా కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ అవినీతి భాగవతం బయటపడింది. ఇది ఒకటే కాదు, మీరు చేసిన అక్రమాలు కరకరారం లేఅవుట్లో మీరు చేసిన అక్రమాలన్నీ సుమారుగా 4,000 బస్తాలు 4,000 బస్తాలని అక్రమంగా తరలించడం జరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఏది ప్రెస్ మీట్ మాడినా ఎమ్మటే తగునమ్మాండు బయలుదేరి ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. మాట్లాడి వీలు మీద తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ పాపం నీకే కొడుతుంది. అన్యాక్రాంతంగా మా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏ ఒక్కడు బతికి బట్టకట్టడు. ఆ పాపం కొడుతుంది. మేమైతే మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయకపోయినా కూడా దేవుడు ఉన్నాడు పైనుంచి. నిన్ను అంటాడతాడు. నీ చేసే అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గనుల్లో కూడా ఉన్నాయంట ప్రకాశం జిల్లాలో. అవి వస్తాయి బయటికి. అట్లాగే భూములు చాలా ఉన్నాయి. ఆ భూములు బయటకు వస్తున్నాయి. నువ్వు తప్పించుకుంటానికి ఎటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే నీ మీద సింపతి ఉంది ఊళ్ళో. ఏంది ఆడపిల్ల అరెస్ట్ చేస్తారని చెప్పి. ఈ 10 రోజులు జరిగిన పరిణామం అదే. మోతీపాటికి లోపల రాజమండ్రి వెళ్ళిపోయాడు. నువ్వు తెలివిగా మీ మిసెస్ని పెట్టి ఈ రోజున పబ్లిక్లో కూర్చుని నేను ఇంటికాడ ఉన్నాను ఎక్కడో బయటికి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నావు.
ఒక ఆడపిల్లని ఇంటి నుంచి పంపిస్తాం ఎంత నీచాతి నీచంగా చేసావో, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, ఎంతమంది మీద కేసులు పెట్టావో, గతమంతా నిన్ను ఎంటాడి వేధిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.